నమస్కారం. మణి మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆదివారం. నేను ఇవాళ మిస్‌ను అడుగుతారా, నేను దానికి క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తాను. నమస్కారం సార్. నమస్కారం. నిన్న ఐటీ, ఫార్మా, గోల్డ్ గురించి మాట్లాడాం. ఇవాళ జిఎస్టీ తగ్గించారు. కార్ ప్రైసెస్ అని తగ్గింది. మారుతి ఏమో 8th వాల్యూ కార్ ఇన్ వరల్డ్ అని చెప్పి ఫోర్డ్ని సర్పాస్ చేశారు. జనరల్ మోటార్, ఫోర్స్ వాగన్ అన్ని సర్పాస్ చేశారు అని చెప్తాను. మనం టొయోటా చూసాను, మనం టొయోటా కొన్నాం బాస్. సో మారుతి కొన్నట్టుగే కదా ఇదంతా. సార్ నేను టొయోటా కొనాలంటా అంటే దానికి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంచారు. మినిమం 50,000 నడకయ్యాలి. అలాగుంటానే అప్పుడప్పుడు మాట్లాడవచ్చు. ఇలా చేసామని కంపల్సరీ నష్టం అవుతుంది మీకు. సో P35లో ఉన్నా సార్. P35 కాదు మ్యాటర్ ఇక్కడ. మారుతి నెంబర్ 1 ఉంటుంది, నెంబర్ 2 లేనే ఉంటుంది. చాలా కాలం వరకు నెంబర్ 2 ఏమో హుండాయ్ ఉంటుంది. ఇప్పుడు 1, 2, 3, 4గా డిఫరెన్స్ లేకుండా అయిపోతుంది. ఓకే, 1, 2, 3, 4 2, 3, 4 మారుతూనే ఉంది. ఇప్పుడు మహేంద్ర, టాటా అండ్ హుండాయ్ అది మారుతూనే ఉంది. ఒక రైటా చాలా శీఘ్రంగా 1 కూడా జయించేస్తారు. ఎందుకు కారణం ఏంటంటే ముఖ్యంగా అంటే చేయలేకపోవడానికి, ఎందుకంటే అది స్మాల్ రేంజ్ ఆఫ్ కార్స్. అవును, కానీ ఇప్పుడు ఏంటైందంటే లాస్ట్ 3-4 ఇయర్స్లోనే స్మాల్ రేంజ్ ఆఫ్ కార్స్ అమ్మడం లేదు. మారుతి తలక హైర్ ఎండే అమ్మడం అవుతుంది. ఒక్కసారి మీరు హైర్ ఎండ్కి వచ్చారంటే అప్పుడు అందరూ సేమే. దాంట్లోని ఎస్యూవీలోని మింగేశారు మహీంద్రా. మైక్రో ఎస్యూవీలోనేమో నెక్సాన్ అనే బ్రాండ్ ఏమో 9 lakhs అమ్మేసింది. 9 lakh కార్స్. మైక్రో అన్ని పంచ్ అని ఒక బ్రాండ్ 5 lakh కార్స్ అమ్మేశారు. అది కూడా 10 lakhs కార్ దాటిపోతుంది. హ్యారియర్ అని మిడ్సైల్ బ్రాండ్, అది 1.5 lakh మీద అమ్మేశారు. ఇదంతా పెద్ద నంబర్స్. అలాగంటే ఏంటంటే డై కాస్ట్ని రికవర్ చేసేసారని అర్థం. ఓకే, నేను ఒక కార్ తెస్తాను, ఆ కార్ని అమ్మేస్తాను, ఆ కార్ తరగా చేయడానికి డై కాస్ట్ ఏమో నేను రికవర్ చేసేసాను. ఈ టెంపరీ సెట్ బ్యాక్, సైబర్ అటాక్, 10,000 crores లాస్ అంతా టేక్ చేసేస్తారు. మీరు అంటే అర్థం చేసుకోవాలంటే నేను జేఎల్ఆర్ ఉంచాను, పెద్ద హై ఎండ్ ఉంది, లో ఎండ్ పంచ్ కూడా ఉంచాను. పంచ్ నుంచి ఒకటి తర్వాత ఒకటి అల్లాజ్ని ఫిల్ చేస్తాను. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ కూడా చేస్తాను. ఐఎమ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఇన్ నెంబర్ 3, నెంబర్ 4 ప్లేయర్. రైటా? యాజ్ ఈ ఫనల్ పెరుగుతూనే కొద్దీ ఎంట్రీ లెవెల్ కారు అమ్మదు. మీరు షిఫ్ట్ వచ్చారంటే నేను పంచ్ వచ్చానంటారు. రైటా? నేను షిఫ్ట్ అయితే పెంచేసి తీసేసానంటే మారుతి ఎవరు సేల్సే తగ్గిపోతుంది. దీని తరకు సేల్సే తగ్గిపోతుంది. ఏంటి? మారుతి పంచ్ అయిన వల్ల నాకు కొంచెం దెబ్బ తగులుతుంది. మేము పెద్దగా అంత కమర్షియల్ వెహికల్ ఇంకోటి కూడా ఉంది, జేఎల్ఆర్ కూడా ఉంది. ఓన్లీ ఏంటంటే నేను ఏం చేయాలంటే, కానీ మారుతి ఏమి ఇంకో కంపెనీ వెళ్తుందా? మారుతి అవుతుంది ఒక ఇండియన్ కంపెనీ. మారుతి కానీ ఎక్స్పోర్ట్ అండ్ సుజుకి ఏమో అది అమ్మేసి డబ్బులు గడిస్తుంది. రైటా? టాటా అలా కాదు. టాటాలో అంది ఓనర్. ట్రైన్ ఏది కంట్రోల్ లేదు ఇంకో కంపెనీతో, పేరెంట్ కంపెనీతో. టాటాకి పేరెంట్ కంపెనీ లేదు, హీరో అవుతున్నారు పేరెంట్ కంపెనీ. 2 ఎదుట్లో చిన్న సౌత్ ఆఫ్రికాలో మళ్ళీ కార్ పెట్టారు. అక్కడ ఎందుకు? డెవలపింగ్ వరల్డ్లోనే నెక్స్ట్ 10 yearsలో అందరి దగ్గర కార్ అమ్మడానికి ముందే టాటా కార్ తెలియదు అని అనుకుండేది, టాటాని కార్ చేయడం అని తెలిసిపోయింది. ఇప్పుడు మహీంద్రాకి ఎస్యూవి తెలియడం అని తెలిసిపోయింది. హుండాయ్ దాంట్లో ఇంట్రెస్ట్ చూడడం లేదు. హుండాయ్ కమ్ అవుతుంది, తక్కువ అవుతుంది. అండ్ చెప్పేస్తున్నారు వాళ్ళు, అలాగే చెప్పారు. దాని తర్వాత ఏట్ అవుతుంది, మారుతి అవుతుంది 3లో ఒకటనే అవుతుంది. అప్పుడు ఒక కంపెనీ ఏమో 8 times ఎర్నింగ్స్లో కొంటానంటే ఎందుకు ఆ కంపెనీ ఏమో 35 times కొంటాను నేను? ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది, నేను దానికి మహీంద్రా కొంటాను హోల్డింగ్ కంపెనీ. నేను ఇవాళ మహీంద్రా కొన్నానంటే ఇవి ఇంత కాస్ట్ కూడా లేదు మహీంద్రా. ఇప్పుడు మహీంద్రా కొన్నానంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక టెక్నాలజీ కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీ, ఒక ట్రాక్టర్ కంపెనీ, దాంతోపాటు ఒక ఎస్యూవీ కంపెనీ, దాంతోపాటు ఒక హాలిడే రిసార్ట్ కంపెనీ ఒకటి ఉంది. ఆల్రెడీ 7 companies. ఒక కార్కి ఒక ట్రాక్టర్ కంపెనీ, ఒక ఎస్యూవీ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒక రిసార్ట్, ఒక ఫైనాన్స్, ఇదంతా పెద్ద కంపెనీలు అవన్నీ. ఈ 5 companies నాకు దొరుకుతున్నది. దాంతోపాటు ఒక సాఫ్ట్వేర్. ఈ కంపెనీ నాకు దొరుకుతున్నప్పుడు ఇదంతా మహీంద్రాలో కంట్రోల్ అవుతుంది. అది అవుతుంది హోల్డింగ్ కంపెనీ. నేను ఎందుకు మారుతి కొనాలి? ఓకే, ఒక 6 నెలల ముందేమో టీసీఎస్ దానికి చెప్పినాం, వాళ్ళ లే ఆఫ్ గురించి మాట్లాడతాను.
ఫస్ట్ ఆరంభించింది యాక్సెంచర్ అని సార్. అదే నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే యాక్సెంచర్ లాస్ట్ వీక్ అండ్ నిన్న కూడా కొంతమంది గమనించారు. ఇంకా మంది తీస్తానని చెప్తున్నారు. దీనివల్ల ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఒక పెద్ద గ్రూప్ రాదు. డబ్బులు ఇచ్చినా కూడా అది సేవింగ్ అని చూస్తారు. ఒక సెలవు చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. ఐటీ ఎంఎస్ఎంఈ పెయిన్లో ఉంది. ఫార్మా మీరే పెయిన్లో తోసేశారు. వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా మంత్స్లు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ 3 years ఉన్న ప్రాఫిట్ పోతే ఏమో ఎంప్లాయీ కాస్ట్ కట్ చేసి వచ్చింది. చాలామందికి పంపించారు. చాలామందికి జీతం హైకే లేదు. ప్రాఫిట్ గ్రోత్ ఉంది, శాలరీ హైకే లేదు. ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నట్టుగా ఉంది. ఆ మైండ్ సెట్లో ఉన్నారు. ఓకే, ఐటీ కంపెనీస్ ఇంకా వార్షిక వెళ్ళడానికి అవకాశాలు ఉందా అది ఇన్వెస్టర్ అడుగుతున్నారు. అన్ని కంపెనీస్ అది డెట్ ఫ్రీ బాస్. కంపెనీ దగ్గర చాలా డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా తగ్గిందంటే ఆ హ్యాపీ మనం కన్సిడర్ చేసుకోండి. టీసీఎస్ అమౌంట్ 52లో అండ్ 21 కన్సిడర్ చేయమని చెప్తున్నాను. మీరు 30లో కన్సిడర్ చేయాలని చెప్పాను. 21 వస్తున్నప్పుడు కన్సిడర్ చేస్తాను అడగడమే లేదే. 20లో నేను అడిగాను లిటరలీ. అవును, మీరేం చెప్పారు? 20 కింద చూస్తాం. వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ వచ్చింది కదా. ఒక దాంట్లో ఇన్ఫోసిస్ మాకు తెలిసింది 16 కింద వస్తుంది, కొంచెం వెయిట్ చేయని చెప్ప. ఇన్ఫోసిస్ కూడా ఇంకా 22. ఇంకా బైబ్యాక్, ఎందుకంటే బైబ్యాక్ అనౌన్స్ చేశారు. టీసీఎస్ బైబ్యాక్ అనౌన్స్ చేయలేదు. ఇంకో 100-200 రూపాయలు పడడానికి అవకాశాలు చాలా ఉంది టీసీఎస్లో. ఆల్రెడీ ఏమో 3000 కింద వచ్చేసింది సార్. 2750 కిందకు వచ్చాయి. నేను ఇప్పుడు 2300 అంత పడుతుంది చూసాను. మీరేమో ఇప్పుడేమో 3750 లెవెల్ చెప్తున్నారు కదా. ఇంకో 150 రూపాయలే కదా. అది మా చాలా టిఫిన్ కాఫీ అంత సార్. 150 రూపాయలు అది మీరు పడడానికి గురించి చెప్తున్నా. నెక్స్ట్ ఇన్ఫోసిస్ సార్ 20కు, అది కూడా 20 కింద వెళ్తుంది. హెచ్సిఎల్ కొంత 20 కింద ఉన్నా. విప్రో ఆల్రెడీ బిలో 20 సార్. విప్రో మంచి స్టాక్, ఏఆర్ కన్సిడర్ చేయొచ్చు. టెక్ మహీంద్రా స్టిల్ అంటే ఎందుకంటే అది 1 సంవత్సరం లాస్ చేయను అన్నాను. టెక్ మహీంద్రాకి వెళ్ళకండి, అది 4 ఉంది. విప్రో ఎవ్రీడే ఒకటి చూడొచ్చు, మిగతా అంతా ఇంపి పాంకి చేయండి. ఓకే, టెక్ మహీంద్రా నాకు తెలిసి చాలా వర్షం కింద చెప్పారు సార్ మీరు. చాలా వర్షం 2015-16 చెప్పినట్టుగా ఉంది. 15-16 అనుకుంటున్నాను సార్. నేను ఎప్పుడు అది 200-300 ఉన్నప్పుడు చెప్పాను. నాతో కూడా చెప్పారు మీరు. 2015-16 చెప్పాను. ఎప్పుడైనా బెడ్ ఆన్ స్ట్రీట్ ఉన్నప్పుడు మా హాకీ తీసుకోవాలి. బెడ్ ఆన్ ది స్ట్రీట్ లేదంటే హాకీ లేదు. బ్లడ్ ఆన్ ది స్ట్రీట్ లేదని అంటారా, లేకపోతే ఉన్న బ్లడ్ సరిపోలేదు? ఇంకా బ్లడ్ ఆన్ ది స్ట్రీట్ రాలేదని అంటారు. ట్రంప్ ఇంకా హెల్ప్ చేస్తారా అనుకుంటున్నాను. మన గురించి పనిచేస్తూనే ఉన్నారు. మోదీజీ కూడా మీ గురించి పనిచేస్తూనే ఉన్నారు. ఇది ఓకే సార్. నెక్స్ట్ ఏమో దీనికి టాటా క్యాపిటల్ వస్తుంది ఐపీఓ ఏమో అక్టోబర్ వస్తుందని చెప్పేశారు. అక్టోబర్ 6 తారీఖు వస్తుంది. దాని గురించి మాట్లాడతాను సార్. రేపు మాట్లాడతాను సార్. వివేడి నుంచి వారన్ బఫెట్ కంప్లీట్లీ 17 years అది పైనకి వచ్చేసారు. ఆ న్యూస్ వస్తుంది. అది ఎలాంటి చేంజెస్ వస్తుంది అని మా క్వశ్చన్స్ చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం.